సహాయక చర్యలేంటి ఇప్పటి వరకు, ఇక చేయాల్సిందేంటి, మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత, అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఈరోజు ఎలా సాగింది, ఎందుకు సాగింది అనేది కూడా మనం విశ్లేషిద్దాం. మనతో పాటు ఈ వ్యవహారాలన్నీ కూడా తుఫాన్ సంబంధించినటువంటి కావచ్చు, ప్రభుత్వ చర్యలు ఏం తీసుకుంటుందనే వాటిపైన సత్య మనతో పాటు విజయవాడ నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సత్య. ఏంటి జగన్మోహన్ రెడ్డి మొత్తం కూడా చాలా తాపీగా వెళ్ళాడు అనుకోవాలా, లేకపోతే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది కాబట్టి అప్పుడు పోకుండా ఇప్పుడు వెళ్ళాడు అనుకోవాలా? ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటించడానికి కారణం ఏంటి, పర్యటించి అక్కడ ఎట్లా సాగింది అసలు పర్యటన అంటే ఏం చెప్తారు? అంటే సహాయక చర్యలకు అక్కడ ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో ఆలస్యంగా వెళ్ళాడు అనడం వాస్తవం కాకపోవచ్చు. ఎందుకంటే తుఫాన్ తగ్గిపోయిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత, చాలా రోజుల తర్వాత ఆయన వెళ్ళడం జరిగింది కాబట్టి ఇమీడియట్గా తుఫాన్ తగ్గాక ఆడ ఎన్యూమరేషన్ వితిన్ 1 డేలో ప్రభుత్వం పూర్తి చేసింది. దానికి సంబంధించి నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. 5,200 చిల్లర కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా నివేదికలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తమ బృందాన్ని పంపించి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ లేఖ కూడా రాయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు. అశ్విని వైష్ణవ్ కూడా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆ తుఫాన్ పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. కాబట్టి సెంట్రల్ స్టేట్ కమ్యూనికేషన్ అనేది ఈ తుఫాన్ సహాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో బాగానే జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి కూడా రాత్రి పగలు ఆర్టీజీఎస్లో నుండి అక్కడి నుంచి తుఫాను పరిస్థితిని ఎక్కడిక్కడ మానిటర్ చేస్తూ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా ఎంతో ప్రయత్నం చేశారు. అయితే ఇన్ని రోజుల తర్వాత, తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత బెంగళూరులో ఉండే తుఫాను వచ్చిన సమయంలో ఇప్పుడు పెడను నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి తుఫాను బాధిత రైతులు ఆదుకునేందుకు మాట్లాడేందుకు వెళ్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. అయినా ప్రతిసారి కూడా ఆయన ఎక్కడికి వెళ్తున్నప్పుడు కూడా గతంలో కూడా కార్యకర్త విగ్రహావిష్కరణ కనుక వెళ్ళి మరో కార్యకర్త సెంగయ్యను కారు ఎక్కించి తొక్కి చంపిన పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి సంఘటనలు పదే పదే పునరావృతం అవుతున్న నేపథ్యంలో అటు పోలీసులు కూడా చాలా కంట్రోల్డ్గా ఆయనకు పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. 500 మంది మించకుండా ఉండాలి, అదేవిధంగా 10 వాహనాలు మాత్రమే ఉండాలి, హైవేకి ఎలాంటి ఆటంకం కలిగించకూడదని చెప్పి ఖచ్చితంగా చెప్పినప్పటికీ కూడా ఆ పార్టీ నేతలు పోలీసు ఆంక్షలు ఏమీ పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున హైవే పైకి ఎక్కిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గ్రామానికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన చేలో దిగారా అనేది, అంటే మనం ఇప్పుడు లైవ్ స్టార్ట్ అయ్యేటప్పటికీ ఆయన చేలో దిగి గతంలో కూడా సీఎంగా ఉన్నప్పుడు ఇటువంటి తుఫాను సంభవించినప్పుడు చేను పైన ఒక డయాస్ వేసి దాని మించి చేనును పరిశీలించిన పరిస్థితి. అయితే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చేలోకి అయితే దిగి దాన్ని పరిశీలించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆయన రాష్ట్రంలో సుమారు 15 లక్షల ఎకరాలు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వ లెక్కలు చూస్తే దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం 1690 లైన్లో ఆగండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం మాట్లాడాడో కూడా ఒకసారి మనం బ్రీఫ్గా విన్న తర్వాత వాస్తవ పరిస్థితి ఏందో కూడా మీరు చెప్తారు. సో ఆయన రైతులతో మాట్లాడిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. ఇప్పుడు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. 15 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. నిజంగా ఎప్పుడు ఊహించని విధంగా ఈ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితులు ఇవి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే కారణం, వరి అన్నది అత్యధికంగా ఈ 15 లక్షల ఎకరాలలో దాదాపుగా 11 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగింది వరి పంటకి. ఈ వరి అన్నది కరెక్ట్గా గింజలు పాలు పోసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు జరిగిన దారుణమైన పరిస్థితి ఇది. తీవ్రమైన గాలులు, ఆ గాలులతో పాటు వచ్చిన వర్షాలు. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అన్నది చెప్పడానికి ఒకసారి చూస్తే పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో 4 లక్షల ఎకరాలు అటు ఇటుగా. ఒక వరి దాదాపుగా 11 లక్షల ఎకరాలు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలు రైతులు నష్టపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు రైతులు కనిపిస్తూ ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే, ఈ 18 నెలలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఈ 18 నెలల్లో దాదాపుగా 16 సార్లు అది సైక్లోన్స్ కానివ్వచ్చు,
డిప్రెషన్ కానివ్వచ్చు, కరువు కానివ్వచ్చు, లేదా అల్పపీడనాలు, లేదా అకాల వర్షాలు, ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా 16 సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి. ఈ 18 నెలలుగా దాదాపుగా 16 సార్లు రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఎదురైనాయి. నేను అక్కడే అడుగుతా ఉన్నా, ఈ 18 నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతైనా చూశాడా? రైట్, ఇది జగన్ మాట్లాడుతూ 15 లక్షల ఎకరాల్లో నష్టం సంభవించింది అని చెప్పి, వరి దాదాపు 11 లక్షలు, మిగిలినటువంటివి పత్తి, మొక్కజొన్న, తర్వాత ఇతరత్ర పంటలు ఒక 4 లక్షలు నష్టపోయింది. 16 సార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే అసలు రైతులను ఆదుకోవట్లేదు అనేటువంటిది ఏంది వాస్తవం విషయం ఏంటి పరిస్థితి సత్యం? ఒక నివేదిక కూడా ప్రభుత్వం తయారు చేసింది కదా, దాని అంచనాలు చూసినా కూడా ఇంత మొత్తంలో దెబ్బతిందా? వాస్తవ పరిస్థితి ఏంది అసలు? ప్రభుత్వం ఏదైతే తుఫాను రాత్రి 7:30 నుంచి 11:30 మధ్య నరసాపురం వద్ద తీరం దాటిన తర్వాత ఆ రాత్రి అంతా కూడా ఆర్టీజీఎస్లోనే ముఖ్యమంత్రి ఉండడం జరిగింది. తుఫాన్ తీరం దాటిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ తరువాత ఉదయం నుంచి కూడా ఎన్యూమరేషన్ ప్రారంభించారు. మరోవైపు సహాయక చర్యలు, పునరావాస కేంద్రాల్లో అవసరమైనటువంటి ఆహారాన్ని అందించే పనులు కూడా ప్రారంభించారు. ఈ ఎన్యూమరేషన్ తర్వాత రోజు 24 గంటల తర్వాత 24 గంటల నుంచి 48 గంటల వరకు ఎన్యూమరేషన్ చేసింది ప్రభుత్వం. రెవెన్యూ యంత్రాంగం కానీ లేదా వ్యవసాయ శాఖ కానీ ఎన్యూమరేషన్ చేసి ఒక నివేదికను సిద్ధం చేసింది, కేంద్రానికి పంపించడం. ఈ నివేదిక చూస్తే కనుక 1696 గ్రామాల్లో 1.4 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా స్పష్టంగా పేర్కొంది. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది దాదాపు 15 లక్షల ఎకరాలు, దీనికి దాదాపు 15 రెట్లు 10 రెట్లు ఎక్స్ట్రాగా చెప్పారు ఆయన. ఇదే సమయంలో తుఫాను వల్ల 90,000 ఎకరాలు వరి, 23,000 ఎకరాల పత్తి పంటకు నష్టం వాటిల్లినట్టుగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి 11 లక్షల ఎకరాల్లో వరి, మిగతా 4 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు కానీ ఇతర పంటలు కానీ దెబ్బతిన్నాయని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతోపాటు తుఫాను వల్ల 11,000 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు, సుమారు 75,000 మంది రైతులకు నష్టం వాటిల్లినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సిద్ధం చేసింది. 95 మండలాల్లో 292 గ్రామాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లుగా కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. చాలా చోట్ల పంచాయతీరాజ్ రోడ్లు, వంతెనలు, కల్వర్ట్లు ధ్వంసమయ్యాయి. తుఫాను వల్ల సుమారు 1800 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి రహదారి ధ్వంసమైంది. ఆర్ఎండ్బికి 1000 కోట్లకు పైగా నష్టం వచ్చింది. విద్యుత్తు, నీటిపారుదల, అదేవిధంగా హౌసింగ్, వీటన్నిటికి కూడా నష్టం వాటిల్లిన పరిస్థితి అయితే తుఫాను వల్ల అని కూడా ఒక అంచనాను అయితే వేయడం జరిగింది. మరోవైపు బఫెలోస్ ఏవైతే ఈ పశు సంపదకు కూడా కొంతమేరకు నష్టం వాటిల్లినట్టుగా కూడా మరో నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి కేంద్రానికి పంపించింది. సాధారణంగా రాష్ట్రం వేసే అంచనాలు కొంచెం ఎక్కువగానే వేస్తారు, ఎందుకంటే రైతులకు వీళ్ళంత మేలు